సో యా నెక్స్ట్ ఇంకొక పర్సన్ మనం ఛాన్స్ ఇద్దామా? యా రూపాదేవి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఆడియో. సో బ్రాండ్ న్యూ సూపర్వైజర్, కంగ్రాచులేషన్స్ రూపాదేవి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మీ అప్లైనర్ మనకు మీ పిక్ షేర్ చేసాం, మనందరూ కూడా మీరందరూ ఆల్రెడీ గ్రూప్ లో చూసి ఉంటారు ఫ్రెండ్స్. సో మేడం థ్యాంక్ యూ బ్రాండ్ సో న్యూ మచ్ సార్. సూపర్వైజర్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో షీ 11 cc డైరెక్ట్లీ స్పాన్సరింగ్ అండి. 11 cc తను 10గా చేసింది, 11 cc చేశారు. కానీ మన సూపర్ లెవెల్కి 10 cc కాబట్టి వీఆర్ రికగ్నైజింగ్ విత్ 10 cc, బట్ షీ డిడ్ 11 cc. సో తన స్టోరీ మీ అందరికి కూడా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. సో చూద్దాం, తనని కూడా ఫస్ట్ టైం నేను మాట్లాడడం మేడంతో. మేడం షేర్ యువర్ టెస్టిమనీ. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ అచీవ్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఫర్ ఎవర్, ఫస్ట్ మైల్ స్టోన్ సూపర్వైజర్ అవ్వమాట. సో మీరు వస్తే కెమెరా ఆన్ చేసుకోండి అండ్ మీ స్టోరీ నాతో షేర్ చేయండి. సార్ అంటే బయట ఉన్నాను సార్, అంతే బయట ఉండడం వల్ల కెమెరా ఆన్ చేసుకోలేను సార్. ఓకే, వాయిస్ లోనే సార్ మాట్లాడతారు మరి. మాట్లాడతాను సార్. చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ సార్ నేను వచ్చేసి జాయిన్ అయ్యి 8 months కంప్లీట్ అవుతుంది సార్. నేను దగ్గర దగ్గర చాలా సేపు ట్రై చేశాను సార్. దగ్గర అప్పుడు వచ్చేసి 25 cc సార్ సూపర్వైజర్కి, 13 cc 14 cc కూడా చేశాను సార్. బట్ రీచ్ అవుదాము అనుకున్నా కానీ రీచ్ అవ్వలేకపోయాను. బట్ ఒక 4 months గివ్ అప్ ఇచ్చాను సార్. అంటే మా హస్బెండ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తో గివ్ అప్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం ధైర్యం చేసి మాట్లాడి ఎదిరించి మళ్ళీ వర్క్ లోకి వచ్చాను సార్. ఎలాగైనా చేయాలి 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 అని చెప్పి ఈ మంత్ కంప్లీట్ చేస్తాను సార్. గ్రేట్. అవును ఎక్కడి నుంచి సార్. మీరు, యువర్ ఫ్రమ్? అనకాపల్లి సార్, వైజాగ్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? హౌస్ వైఫ్ సార్, హౌస్ వైఫ్ సార్. మీ అప్లైన్ మేనేజర్ ఎవరు? అప్లైనర్ వచ్చేసి శివపార్వతి మేడం సార్. ఆమె వర్క్ లో లేరు. ఓకే, నాకు సపోర్ట్ ఇచ్చింది మొత్తం రాజేశ్వరి మేడం సార్. రాజేశ్వరి గారు. మొత్తం గ్రేట్, గ్రేట్ అప్లైన్. అది సార్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పాయింట్స్ లో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా సూపర్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నారు మేడం. సో మీరు ఆల్రెడీ 11 cc మీరు చేయగలిగారు, ఇంతకుముందు కూడా 14 15 cc కూడా చేశారు. అవును సార్. ఎప్పుడైతే 25 cc ప్లానింగ్ ఉందో, సో మీరు ఆ కన్సిస్టెన్సీ వర్క్ ని ఒక 10 cc 15 cc చేయడానికి మీకు ఆల్రెడీ ఒక లర్నింగ్ మీరు నేర్చుకున్నారు. అసలు మీరు ఏం అవును నేర్చుకున్నారు, అసలు మీరు ఏం చేశారు, ఆ 11 cc అవ్వడానికి మీరు ఏం చేశారు, మీరు ఏం టాస్క్లు అంటే చేశారు, సో మన వాళ్ళతో కూడా షేర్ చేయండి. సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ PYM కి నేను వన్ డెసిషన్ కి 15 members తీసుకొచ్చాను సార్. కానీ 15 వెయిట్, members లో ఒక్కళ్ళు కూడా క్లోజింగ్ అవ్వలేదు సార్. ఓకే, వెయిట్ ఫ్రెండ్స్. మేడం చెప్పే మాటలు ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ఇది మీ అందరికి కూడా వర్తిస్తుంది. తను ఒక పనిని చేశారు, ఆ పని తనకు సక్సెస్ అయింది అంటే మీరు అదే పని చేస్తే మీకు అదే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు తను 10 11 సీజన్లు చేయడానికి తనకు 1 monthని ఎలా ప్లాన్ చేస్తున్నారు, 1 monthలో ఎలా వర్క్ చేశారు అనేది ఇప్పుడు తను షేర్ చేస్తున్నారు. నోట్ డౌన్ ద పాయింట్స్. మేడం షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇందాక మేడం చెప్పారు, సార్ నేను ఫస్ట్ మీటింగ్కి 10 15 మందిని తీసుకొచ్చాను, అందులో నుంచి ఒక్కరు కూడా కన్వర్ట్ అవ్వలేదా మేడం? అవును సార్. ఫస్ట్ BYM కి వచ్చేసి 11 members ని తీసుకొచ్చాను సార్ వన్ డెసిషన్ కి. కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు సార్. అప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తానేమో అని భయం వేసింది సార్. కానీ మళ్ళీ మా బాబు ఫేస్ చూడగానే, అంటే మా బాబు అమ్మ నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని అడిగేవాడు. మళ్ళీ వాడు ఫేస్ చూడగానే నేను ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి, నేను చేయగలను అని పట్టుదలతో చేశాను సార్. కానీ సెకండ్ BYM కి థర్డ్ BYM కి కూడా సేమ్ రిజెక్షన్ సార్. సెకండ్ అయినా సరే BYM give up కి 8 members సార్. థర్డ్ BYM కి 13 members సార్. వన్ డెసిషన్ వరకు వచ్చారు కానీ వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు సార్. నెంబర్స్ బ్లాక్ చేయడము, నాట్ ఇంట్రెస్టెడ్, మా హస్బెండ్ వద్దంటున్నారు, మా పేరెంట్స్ వద్దంటున్నారు అన్న రీజన్స్ చెప్పేవారు. మళ్ళీ ఫోర్త్ BYM కి ట్రాక్స్ తీసాను సార్. ఫిఫ్త్ BYM నుంచి ఇంకా సీసీలు తీయడం స్టార్ట్ చేశాను సార్. చూడండి ఫ్రెండ్స్, మేడం ఎలా వర్క్ చేస్తారో చెప్పారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా 1 day దాకా ఆవిడ ఒకరిని ఇద్దరిని తీసుకురావాలా. 14 members ని 15 members ని 11 members ని అంటే డే 1 ఎంతమంది అటెండ్ చేయించారు మేడం చెప్పండి, ఆలోచించండి. మేడం డే 1 ప్రోగ్రామ్ ఎంతమంది వచ్చేవాళ్ళు? ఖచ్చితంగా ఒక 30 members అటెండ్ చేయించేదాన్ని సార్. 30 25 28 members. 30 మందిని డే 1 కూర్చోబెట్టారు మేడంని. డే 1 డే 2 డే 3 డే 4 మన షెడ్యూల్ మీకు అందరికి తెలుసు ఆల్రెడీ. అంటే 4 days లోపల అందులో నుంచి ఫిల్టర్ అయిపోతే 10 మంది 11 మందిని తను అక్కడ దాకా తీసుకురాగలిగినారు. తీసుకొచ్చిన తర్వాత కూడా తను క్లోజింగ్స్ అయ్యాయా, బిజినెస్ జరిగిందా? తను చెప్తున్న రిజెక్షన్స్ 3 ప్రోగ్రామ్స్ 3 షెడ్యూల్స్ కూడా తనకు 0 cc. అయినా సరే గివప్ ఇవ్వలేదు. తన పిల్లాడు ఏదైతే ఒక కోరిక అడిగాడో, అమ్మ నాకు సైకిల్ కొనివ్వాలి అని, అది తను ఇన్స్పైర్ చేసింది. ఆ బాబుని చూడగానే మళ్ళీ తను వర్క్ స్టార్ట్ చేసి అన్ని మళ్ళీ పక్కన పడేసి రిజెక్షన్ మైండ్లోంచి ఎరేజ్ చేసేసి మళ్ళీ రీబ్యాక్ అయ్యి రీబిల్డ్ చేసుకుని తను రీబూస్ట్ చేసుకుని షీ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్. సో
అట్లా వర్క్ చేసిన తర్వాత ఫోర్త్ ప్రోగ్రామ్, ఫిఫ్త్ ప్రోగ్రామ్ నుంచి దానికి మెల్లిగా రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది. ముందు 2 సీసీలు అవ్వకపోయినా సరే ఒక 6,000 రూపాయలతోనో, 5,000 రూపాయలతోనో, 10,000 రూపాయలతోనో ఎంతో కొంత బిల్లింగ్ చేయిస్తూ లాస్ట్ వీక్లో, నాది అంతే కదా మేడం, లాస్ట్ వీక్లో జరిగింది బిజినెస్ అంతా కూడా. లేదు సార్, 7th BOM కి 8th BOM కి సీసీలు అనేవి యా, వచ్చాయి. దట్ ఈస్ ద లాస్ట్ షెడ్యూల్స్ అండ్ 20th తర్వాత ఆల్మోస్ట్. అవును సార్. యా, లాస్ట్ 10 days లో ఆ 7 షెడ్యూల్ 8 షెడ్యూల్స్ లో తనకు క్లోజింగ్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో నెల మొత్తం మీద మేడం మీరు ఎంతమందిని బిఓఎం ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తుంటారు 1 month మొత్తంలో? దగ్గర ఒక 300 మెంబర్స్ సార్. నోట్ డౌన్ ద పాయింట్స్, నోట్ డౌన్ యువర్ ఆనర్స్. 300 మందిని పైగా తను కూర్చోబెట్టారు బిఓఎం ప్రోగ్రామ్స్కి. 300 మంది కూర్చున్నారంటే ఎన్ని కాల్స్ మాట్లాడుంటారు మేడం మీరు 1 month మొత్తంలో? ఒక 1700 ఉంటాయి సార్. యా, నోట్ డౌన్. 1700 కాల్స్ని తను డీల్ చేశారు. 1700 కాల్స్ని డీల్ చేశారు. అదని చెప్పేసి ఇలా కాల్ సెంటర్ జాబ్ ఏం కాదు ఇది, బట్ షీ డిడ్ ఇట్. మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను నేను. 1700 కాల్స్ ఇన్వైట్ చేశారు. అందులో నుంచి 300 మంది బీఓఎం కూర్చున్నారు. అందులో నుంచి ఫిల్టర్ చేయగా మేడం మొత్తం లాస్ట్ మంత్ కొత్తగా ఎంతమంది టీం మెంబర్స్ యాడ్ అయ్యారు మీ టీంలో? దగ్గర 18 మెంబర్స్ సార్. ట్రాక్స్ సీసీలు అందులో కలిపి ట్రాక్స్, ఈ మంత్. స్లో ట్రాక్ ద్వారా, మీడియం ట్రాక్ ద్వారా అయినా సరే, 2 సీసీస్ అయినా సరే, మొత్తం మీద 18 మంది తనకి క్లోజింగ్ అయ్యారు. ఈ 18 మంది కలిపి 11 సీసీలు చేశారు అంతేనా మేడం? అవును సార్, అవును. 18 మెంబర్స్ ద్వారా తనకి 11 సీసీ బిల్డ్ అయింది. చాలా మంది అనుకుంటామంటే 2 సీసీనే కావాలి, నాకు 2 సీసీనే చేత చేయి, లేకపోతే నీకు నాకు ఖర్చు అని చెప్పి కట్ చేస్తారు. అలా కాదు. అతను ఎంత చేయగలడు, తన కెపాసిటీ, అతను ఎంత చేయగలడు, తనతో మీరు రిలేషన్ కరెక్ట్గా బిల్డ్ అయితే, అమ్మా నువ్వు ఎంత చేయగలవు, నువ్వు ఇంత చేస్తావు, ఓకే, దాంతో పాటు నేను టీం వర్క్లో నీకు సపోర్ట్ చేస్తాను. ట్రాక్స్ ఉన్నాయి మన దగ్గర, సో వాటి ద్వారా కూడా ఎందుకు లాగిన్ చేయకూడదు? చాలా సార్లు ఏం చేస్తారంటే 2 సీసీనే టార్గెట్ పెట్టుకుని పనిచేయడం వల్ల మీడియం ట్రాక్ ద్వారా వచ్చే వాళ్ళు కూడా మీరు కోల్పోతున్నారు. దట్ ఈస్ ద రాంగ్ స్టెప్ అండి. మన టీంలో ఇప్పుడున్న మేనేజర్లో 5 మేనేజర్లు కేవలం 5,000 రూపాయల ఆర్డర్తో స్టార్ట్ చేసిన వ్యక్తులే. స్టార్ట్ చేసిన వాళ్ళు 5,000తోనే, కానీ 5 మంది మేనేజర్లు అయ్యారు. 5 మేనేజర్లు అయ్యారు వాళ్ళే. వాళ్ళ కనుక 5,000తో చేస్తే 5,000 కాదు, నువ్వు 2 సీస్ చేస్తేనే బిజినెస్లో లాగిన్ అవ్వు, లేకపోతే అవసరం లేదని అంటే 5 మంది మేనేజర్లు ఇవాళ ఉండేవాళ్ళు కదా నా టీంలో. ఐఎమ్ షేరింగ్ ద ఫ్యాక్ట్. మిస్టర్ మొహమ్మద్ పాషా గారు, మానస మేడం 5,000తో స్టార్ట్ చేశారు. ఓకేనా? సో చాలా మంది ఇలా ఇలా చేసిన వాళ్ళు అనమాట, రైట్? సో మేడం అట్లా 18 మెంబర్స్తో కలిపి తను డీల్ చేస్తే తనకు ఒక 11 సీసీ బిల్డ్ అయింది. మేడం ఈ మంత్ ఎంత చెక్ వస్తుంది అనుకుంటారు మీరు? అంటే ఒక 35 ఇలా, అంటే ఆల్రెడీ చెక్స్ వచ్చేసాయి. బట్ చెక్ మీద ఆశ లేదు సార్, పొజిషన్ మీద ఆశ సార్. ఎస్, మీరు అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలి, చెక్కులు మేనేజర్ చూడట్లేదు మేడం, అవ్వాలి. నాకు పొజిషన్ కొట్టాలి, గోల్ అంతే, అదే ఫినిషింగ్. డబ్బులు ఎంత వస్తుంది చూడాల. అవును సార్. ఈ మంత్ నేను సూపర్ గా డబ్బులు. కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వార్ 1 సైడ్ అయింది అంతే, అంతేనా మేడం? అవును సార్. యా మేడం, నౌ కమ్ టు ద పాయింట్. నాకు సో బాగా మీరు హెల్ప్ సూపర్ చేసింది రాబే అయితే, క్రమంలో ఈ 1,700 లీడ్స్ మీరు తెచ్చుకున్నారు. వాట్ యూ డిడ్? చాలా మందికి అదే ప్రాబ్లం. చాలా మంది 1,700 కాల్స్ మీరు తెచ్చుకోగలిగారంటే మీరు ఆ 1,700 లీడ్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్, షేర్ చాట్, సోషల్ మీడియా యాప్స్ అన్ని యూస్ చేస్తాను. బట్ కాల్స్ అనేవి కరెక్ట్ గా రాలేదు. మేడం ఫస్ట్ ప్రమోషన్ చేపించారు. విత్ మేడం మనీ సార్, నా మనీ అయితే కాదు సార్. Hmm. మేడం నాకు బాగా మోటివేషన్ సార్. అంటే ఎవరు మీ రిజెక్షన్స్ మేడం? ఎవరు? హరీష్ గారా? రాజేశ్వరి మేడం సార్. యా. రిజెక్షన్స్ వచ్చేవి, ఏడుచుకుంటూ మేడంతో మాట్లాడేదాన్ని సార్. మేడం మళ్ళీ సపోర్ట్ చేసేవారు, మీరు చేయగలరు చేయగలరు అని చెప్పి మళ్ళీ ప్రమోషన్ చేపించారు సార్. మేడం మనీనే సార్. యా, ఇంకా మేడం మేడం కూడా లైన్ లో ఉన్నారు మేడం. రాజేష్ గారు పాసిబుల్ మీరు కూడా ఆన్ చేసుకుని కెమెరా, తన వర్క్ ఎలా చేసేవాళ్ళు, తన యొక్క. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కెమెరా ఆన్ లేదా? సారీ సార్, అవుట్ సైడ్ ఉన్నాను సార్, బట్ ఒక్క 2 minutes మాట్లాడగలుగుతాను సార్. యూ కెన్ మేడం. సో యూ షేర్ అబౌట్ హర్. సార్ మేడం పేరు రూపాదేవి సార్. సార్ ఫస్ట్ తను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు తను ఎవరో నాకు నిజంగా టీంలో ఒక మెంబర్ అంటే తెలీదు, నాకు తన పేరు తెలీదు, తను తెలీదు. ఆఫ్టర్ ఒక 4 months తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అసలు వర్క్ ఫర్ ఎవర్ లివింగ్ వర్క్ చేస్తే డివోర్స్, ఫ్యామిలీలో డివోర్స్, మన ఇద్దరికి కావాలని వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి గొడవలు. అయ్యో. అప్పుడు నాకు తెలిసింది పలానా నా టీంలో ఒక రూపాదేవి అని ఒక అమ్మాయి ఉన్నారు అని. తెలిసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేశారంటే, డివోర్స్ అయినా ఓకే బట్ నేను ఫర్ ఎవర్ అయితే వదిలిపెట్టాను, ఇస్తే డివోర్స్ లేదంటే ఫర్ ఎవర్ వదిలిపెట్టాను అని చెప్పేసి ఫుల్ పట్టుదల మీద వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి అక్కడ ఒక చెక్ తీసుకోవడం, వర్క్ స్టార్ట్ చేయడం, అక్కడ కూడా పట్టుదలతో పేరెంట్స్ ఎన్నన్నా, అత్తింటి వాళ్ళు ఎన్నన్నా, ఓన్లీ ఫర్ ఎవర్ లోనే నాకు రెస్పెక్ట్ పెరిగిద్ది, నా దగ్గర డబ్బు ఉంటేనే ప్రతిదీ నా దగ్గరకు వస్తాయి. ఈమె మాత్రం సార్ అమ్మాయి చాలా అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మాయి సార్. అంటే మేడం మీరు చేశారు, మీ వల్ల అయింది, నా వల్ల ఎందుకు అవ్వదు? మా అబ్బాయికి అసలు డైలీ వేర్ డ్రెస్సులు లేవు మేడం, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, 2 అమ్మా నాన్నలు ఉన్నారు, 2 అత్త మామలు ఉన్నారు, భర్త ఉన్నాడు,
బట్ నేను ఎందుకున్నాననే వాల్యూ నాకు లేదు అని చెప్పేసి చాలా వరి అయ్యారు. 4 months వర్క్ ఆఫ్ చేసి గొడవల్లో ఫుల్గా ఉన్నారు సార్. ఓకే. ఆఫ్టర్ కట్ చేస్తే 5th month లో వర్క్ స్టార్ట్ చేశారు సార్. మేడం ఏదేమైనా చేయాలి అన్నారు. మీ వెనకాల నేను ఉంటాను, ఖచ్చితంగా మీరు ముందెళ్ళండి, మీరు ఎక్కడ కింద పడతారో అక్కడ నేను పట్టుకుంటానని చెప్పాను సార్. ఓకే. మేడం మీరు సపోర్ట్ ఇస్తా అంటే కంపల్సరీ ముందుకు వస్తా అన్నారు. ప్రమోషన్స్ చేపించాను సార్. ఫస్ట్ బ్యాచ్ లో 10 members వచ్చి 10 members 1 day సెషన్ లో గివ్ అప్ ఇచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యారు, కానీ నెక్స్ట్ బ్యాచ్ కి మళ్ళీ కొత్తగా ట్రై చేస్తా అన్న మాట ఇచ్చారు సార్ తను. యా. ఇంకా వేరే పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటే కనుక ఇంక ఇదంతా అవ్వని పని. 10 మంది వచ్చి 10 మంది పోవడం ఏంటి? అన్నం శ్రీనివాసరావు సార్ 10 మంది వస్తే ఇద్దరు క్లోజ్ అవుతారని చెప్తారు కదా అని లాజిక్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళని విన్నాను. కానీ ఈ అమ్మాయి సెకండ్ బ్యాచ్ మళ్ళీ నేను ఫస్ట్ బ్యాచ్ లాగా స్టార్ట్ చేస్తానని సెకండ్ బ్యాచ్ లో గివ్ అప్ సార్. మళ్ళీ థర్డ్ బ్యాచ్ లో రిజెక్షన్. ఉమ్. 4th batch లో ట్రాక్స్ సార్. ట్రాక్స్ వచ్చిన తర్వాత అమ్మాయి జస్ట్ ఆ ట్రాక్ అయినా ఫస్ట్ ట్రాక్ 3000 ట్రాక్ జరిగింది. ఆ ఓకే. ట్రాక్ లో ఆ అమ్మాయి కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి సార్. ఆ అమ్మాయి టెస్ట్ మనీ, ఓన్లీ టెస్ట్ మనీ సార్. ప్రతి ఒక్కరు ఏమనేవారంటే, మేడం మాకు ఫాలోఅప్ చేయడం రావట్లేదు అంటే నేను ఒక్కటే చెప్పాను సార్, ట్రైనింగ్స్ అన్నీ ఒకసారి BOM నుండి 1 day సెషన్ వరకు వినండి. వింటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. వాళ్ళని మీరు మీటింగ్ అటెండ్ చేయించేటప్పుడు ప్రాస్పెక్ట్ ని ఫలానా మీటింగ్ లో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు, అన్ని జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి యా. అంటే ఇప్పుడు డౌట్ సెక్షన్ కి కూర్చోబెడుతున్నప్పుడు మనకు ఆటో రన్నర్ సార్ది సౌజన్య మేడం టెస్ట్ మనీ చెప్తారు కదా, ఇలా లైవ్ టెస్ట్ మనీ ఇస్తారండి, కేర్ఫుల్ గా వినండి, మీటింగ్ తర్వాత మాట్లాడతామని మనం మీటింగ్ లో కంటెంట్ మనం చెప్పడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ మీటింగ్ లో కంటెంట్ మేడం వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కదా అనే హోప్ కొత్త న్యూ ప్రాస్పెక్ట్ కి వస్తుంది. కాబట్టి ఫాలోఅప్ స్కిల్ మెయిన్. మీరు మీటింగ్స్ వినంటే మీటింగ్స్ అన్ని విన్న తర్వాత ప్రతి మీటింగ్ కి కూడా అన్నం సార్ ఏదైతే చెప్పారో వర్క్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఏ ప్రాస్పెక్ట్ కైనా నేను క్లోజింగ్ లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అనేవారు సార్, ఇక మేము పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి మేడం, ఆ విషయం మాకు అర్థమైపోయింది, ఇది ఇన్కమ్ బేస్ శాలరీ బేస్ అయితే కాదు అని 2cc చేసే ప్రాస్పెక్ట్ నుండి 3000 ట్రాక్ చేసే ప్రాస్పెక్ట్ వరకు అందరికీ కూడా ఒక క్లారిటీతో క్లోజ్ చేసింది సార్. ఇండిపెండెంట్ గా క్లోజ్ చేసింది. క్లోజింగ్ మీటింగ్స్ కూడా నేను అమ్మాయి తరపున ఎవరికి ఇవ్వలేదు. తనే జస్ట్ ఓన్లీ లైవ్ లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టాను అంతే. ఓకే. క్లోజింగ్స్ కూడా తనే చేస్తున్నావు ఓన్గా. గ్రేట్. తనే చేసుకున్నారు. ఎక్సలెంట్. ఎక్సలెంట్ రూపాదేవి గారు. డెఫినెట్గా మిమ్మల్ని త్వరగా మంచి పొజిషన్ చూస్తూ అనిపిస్తుంది. అండ్ గ్రేట్ యాటిట్యూడ్. ముందు ఆ గివ్ అప్ ఇవ్వని యాటిట్యూడ్ అండ్ రీబిల్డ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే యాటిట్యూడ్, అది చాలా ఇన్స్పైర్ అనిపించింది మీ యొక్క స్టోరీలో. సో హ్యాట్స్ ఆఫ్.